పిల్లల్లో ఎవరికి సంతోషం లేదు. ఆ సంతోషాన్ని ఆ 2:30 గంట ఇచ్చి నువ్వు నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది. లవ్ మీరు ఎంతవరకు చూపిస్తారో చూడాలి. అండ్ ఐ లవ్ ది సాంగ్. మ్యూజిక్ బాగుంది, సింగర్ వాయిస్ బాగుంది, లిరిక్స్ చాలా బాగున్నాయి. అండ్ ఐ లవ్ ఇట్. చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏమీ ఉండదు. వి ఆల్వేస్ సే దిస్. మంచి సినిమాలే ఉంటాయి. ప్రతి సినిమా హిట్ అవ్వాలని ప్రొడ్యూసర్ గారు డబ్బులు పెడతారు, డైరెక్టర్ గారు చాలా ప్రయత్నం చేసి తీస్తారు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. బికాస్ చిన్న సినిమా పెద్ద సినిమా అని ఎందుకు ఉండదు అంటే కంటెంట్ ఉండాలండి. కంటెంట్ ఉంటే పబ్లిక్ ఎప్పుడైనా ఆదరిస్తూ ఉంటారు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ది పీపుల్ ఓవర్ హియర్. మే యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రొడక్షన్ నెంబర్ 1 అంతులేని ప్రేమ ఎంతవరకైనా జేజీ క్రియేషన్స్ నా ఫస్ట్ డిబ్బి మూవీ. సో ఇది ఒక మాట్లాడండి, సిగ్గు పడద్దండి, మాట్లాడండి, పర్లేదు, అమ్మాయిలు లేరు ఇక్కడ. ఇది ఒక రాయలసీమలో జరిగిన ఒక యథార్థ ప్రేమ కథ. సో దాని పరంగా తీసుకుని ఈ మూవీ జరగడం జరుగుతుంది. సో మీ అందరూ ఆదరించి మా చిన్న సినిమా లాంటి సపోర్ట్ ఇచ్చి పైకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇన్స్పిరేషన్ ఏంటి? నాకు యాక్చువల్లీ ఇండస్ట్రీలోకి రావాలంటే నేను యాజ్ ఏ పీటీ టీచర్, యాజ్ ఏ నేషనల్ ఫుట్బాల్ క్యాప్టెన్. బట్ ఏంటంటే నేను ప్రభాస్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఇందులో డైరెక్టర్గా అయ్యి ప్రభాస్ అన్నతో ఒక్కసారైనా సినిమా చేయాలని కోరికతో నేను ఇండస్ట్రీకి వచ్చాను. సో అందువల్ల ఇప్పటి నుంచి నా లైఫ్ అనేది కెరియర్ ఇప్పుడు ముందుకు వెళ్ళిపోతుంది. సో నన్ను నమ్మి, నా స్టోరీ నమ్మి మా ప్రొడ్యూసర్ గౌసియా గారు, నాగమణి మేడం గారు నన్ను నమ్మి ఇంతలాగా ముందుకు తీసుకొచ్చి ఇట్లా సినిమా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో యాక్చువల్లీ 6% సినిమా కంప్లీట్ అయిపోయింది. సో సమ్మర్కి రిలీజ్ కాబోతుంది. సో మీరందరూ ఈ సమ్మర్కి ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయాలని, ప్రతి ఫ్యామిలీ మొత్తము చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా డైరెక్టర్ గారికి సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. డైరెక్టర్ గారు థ్యాంక్స్ అండి. సో ఇలాంటి సినిమాలు ఎంతో చేస్తూ ఆయన అనుకున్నట్టు ప్రభాస్తో కూడా సినిమా చేస్తారని కోరుకుంటూ నాకు ఇలాంటి ఛాన్సులు ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ అండి. మా సినిమా మీరు థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను. మా చిన్న సినిమా లాంటి బలగం అన్న, సంజయ్ అన్న మమ్మల్ని ఇంత ప్రోత్సహించాల్సింది చాలా గౌరవకారణం అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీలాంటి సపోర్టింగ్ ఎప్పుడు మనకి ఉండాలని కోరుకుంటున్నాను. మాలాంటి కొత్త డైరెక్టర్ కి మీరందరూ ఛాన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారు, నాగమణి మేడం గారు, తర్వాత ఉషా మేడం గారు, మహేశ్వరి మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీలాంటి సపోర్ట్ ఎప్పటికీ నాకు చివరి వరకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ పల్లి, నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. సినిమా అద్భుతంగా ఉండబోతుంది, మీరు చూస్తారని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అంతేనా, ఇంకేం లేదా? అంకుల్, అయ్యో అన్న అంకుల్ చేసినాడు. సరే అంకుల్, బాయ్. తాత బాయ్. చిన్న సినిమాలు కంటెంట్ ఉంటే ఇవాళ 100 crores సంపాదించిన బోల్డ్ అని ఉన్నాయి. మా డైరెక్టర్ రండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడండి. మనం చాలా ఎంకరేజ్ చేయాలి.
అంటే ఏంటి, పిల్లలకి ఎంతో గొప్ప మేనర్స్ నేర్పి ఒక స్టేజ్ దాకా వాళ్ళు ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళే గుర్తుపెట్టుకునేది. మా ఫాదర్ కూడా మాస్టారు. ఆయనకి సమ్మర్ వచ్చిందంటే ఇంటి నిండా పళ్ళ పుట్టలు ఉంటాయన్నమాట. వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి, ఇదిగో ఈ మాస్టర్ లేకపోతే మేము ఇంత ఉద్యోగాలను చేసేవాళ్ళం కాదు, అది ఇది అని చెప్పేసి వాళ్ళ కాళ్ళు మొక్కిచ్చేవాళ్ళు. అవన్నీ నాకు బాగా గుర్తు అనమాట. యు ఆర్ ద బెస్ట్ డైరెక్టర్. ఐ హావ్ సీన్ యువర్ షార్ట్స్, వెరీ గుడ్, నైస్. మంచి కంటెంట్ పెట్టి బ్రదర్. అంటే నేను కంటెంట్ నాకు తెలియదు ఏమనుకో. అట్లాగే నవ్వులు వెదజల్లుతున్నాయి సినిమాలు. రీసెంట్ సినిమా ఒకటి స్క్వేర్, సిద్ధార్థ. నేను 3 సార్లు చూసా తమ్ముడు, 3 సార్లు చూసా. నమ్మితే నమ్మకపోతే నమ్ము. నేను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ క్లాసులు తీసుకున్నాను. అట్లాగే అక్కడ ట్రైనింగ్ కూడా అయ్యాను. 1986 నుంచి వర్క్ చేస్తున్నా దూరదర్శన్లో ప్రోగ్రామ్ డైరెక్టర్ గా. సో మెనీ ప్రోగ్రామ్స్ చేశాను, వేల ప్రోగ్రామ్స్ చేశాను. 4 సినిమాలకు డైరెక్షన్ కూడా చేశాను. నా పేరు పడదు, అది వేరే విషయం. నేను జాబ్ హోల్డర్ కాబట్టి మీది కంటెంట్ చూశాను, చాలా బాగుంది, మాట్లాడాలనిపించింది, మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనిపించింది. హాస్యం పండించున్నానా, హాస్యం పండించి ఇవాళ ఇళ్లలో ఎవరికి సంతోషం లేదు. ఆ సంతోషాన్ని ఆ 2.5 గంట ఇచ్చి, నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది అంతే. ఎవరైతే వచ్చి గబగబా మాటలు చెప్తారో వాళ్ళ దగ్గర ఎక్కువ సబ్జెక్ట్ ఉండదండి, నాకు తెలుసండి. నేను ఎంతో మంది జంజాల్ గారితో కూడా మాట్లాడాను, నేను రామానాయుడు గారితో మాట్లాడాను. రామానాయుడు గారు అఫ్ కోర్స్ మా బావ గారు, చిన్న బావ గారు, జాగమూడి రాధాకృష్ణ గారు మా పెద్ద బావ గారు. మరి వాళ్ళ పేర్లు ఎక్కడ నేను వాడుకోలేదు. నేను దూరదర్శన్లో ప్రోగ్రామ్ డైరెక్టర్. ఎంత బ్రహ్మాండంగా చేశారండి. వాళ్ళు ఏ లెవెల్కి వెళ్ళారండి, ఆ లెవెల్కి వెళ్ళాలి. నేను అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. జంజాల గారి తర్వాత నిన్న ఈ సినిమా చూశానండి, ఇల్లు 100 crores అంటే ఇవాళ కడుపుబ్బ నవ్వు ఆ లెవెల్లో రావాలని నాకు అదిరిపోవాలన్నమాట. అమ్మా బ్రదర్, మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. చాలా బాగా చేశారు. ఇక్కడ ఏందా నువ్వు అసలు ఇంత చిన్నపిల్లాడు ఎంత యాక్షన్ చూపించాడండి. మరి డైరెక్టరే పిండుకున్నాడు, లేదంటే పిల్లడే ఆ లెవెల్కి చేశాడు. చాలా బాగా చేశాడండి. నేను ఇప్పుడు చూశాను, 1-2 సార్లు ఇచ్చారు కదా. సూపర్ సూపర్ నాన్న, కీప్ ఇట్ అప్. ఎట్లా అని చెప్పేసి ఎడ్యుకేషన్ పాటు చేసుకో బాబు, బాగా చదువు. యాజ్ ఎ టీచర్, మాస్టర్ కొడుకుగా చెప్తున్నాను నేను. మా నాన్నగారు నాకు సినిమాల పట్ల బాగా గౌరవం అనమాట. నాకు రాజబాబు గారి ఇన్స్పిరేషన్. 1982లో వెళ్ళిపోయాను మద్రాసు. పోరా, ఇక్కడ నాకు లాభం లేదు, నువ్వు వెళ్ళిపోరా అని చెప్పేసి అంటే పారిపోయి మళ్ళీ హైదరాబాద్ వచ్చా. హైదరాబాద్ లో ఇదిగో దూరదర్శన్లో నాకు భగవంతుడు నాకు రాసి పెట్టుంది. నేను వచ్చాను, అందరు పరిచయం నాన్న, బోళ్ళంది మంది పరిచయం. శేఖర్ కమ్ములు గారిది 8 ఎపిసోడ్లు చేశాను ఆయన చేసిన సినిమాలన్నీ. అట్లా చాలా మంది, దాసనారాయణరావు గారిని ఇంటర్వ్యూ చేశారు, చాలా మందిని ఇంటర్వ్యూ చేశారు. కైకాల సత్యనారాయణ గారు అయితే రోజు 9ంటికి మాట్లాడకుండా నేను చనిపోయి స్వర్గస్థులై ఉన్నారు. వారైతే నన్ను ఎప్పుడు రావయ్యా, నువ్వు వస్తే మాకు టానిక్, నువ్వు రావయ్యా అనేవాడు, ఇంటికి ఆహ్వానించేవాడు. అట్లా చాలా మంది పరిచయం అన్నమాట. కోడి రామకృష్ణ గారు అయితే ఇట్లా రిలీజ్ అయింది, నెక్స్ట్ డే దూరదర్శన్లో ఆయన ఇంటర్వ్యూ. ఏది ఎంత సూపర్ డూపర్ హిట్ ఏదండి అది, చెప్పండి. పాత్రికేయ మిత్రులు టక్మని చెప్పేసేయాలి. కాదు నానా, అదేది ఈమె పేరేంటి, ఆమె అప్పుడు దాకా ఒక 2 సంవత్సరాలు మళ్ళీ ఫిలిమ్స్ లేవు. కుళ్ళ పొడుస్తా నిన్ను, ఏ డైలాగ్లు అయ్యి. అరుంధతి ఇట్లా రిలీజ్ అయింది. నెక్స్ట్ డే ఆయన ఎలా స్టోరీస్ వింటాడో తెలుసా. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది, చిన్న పిల్లలు, ఇంత పిల్లలు చెప్పినా కూడా సాయంకాలం 3 o'clock నుంచి 5 o'clock దాకా వింటాడు. ఓపెన్. ఇది నాకు తెలిసిన సత్యం అనమాట. ఆయనతో బాగా క్లోజ్ గా ఉంటాను నేను. బోల్డెన్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి ఆయనతోటి. ఇంకా 2 నెలలు 3 నెలలు పోతారనగా కూడా మేమిద్దరం కలిసాము, చాలా మాట్లాడుతూ. ఆయన నేను కలిసే టైం తెలియదు మాకు, అంత క్లోజ్ అనమాట. నాన్న జాగ్రత్త, నీ కెరీర్ జాగ్రత్త, నువ్వు బాగా చేస్తున్నావు, యు ఆర్ టాలెంటెడ్. అనదర్ పర్సన్ ఇంకా నీ పేరేంటి నాన్న? హర్షవర్ధన్. ఈజ్ ఆల్సో నైస్ యాక్టర్. ఇతను హీరో అవుతాడండి, ఇతను హీరో అవుతాడు. నువ్వు హీరో అవుతావు గ్యారెంటీ. నువ్వు హీరో కావని నేను అంటలా, అర్థం. నువ్వు చదువు, బాగా చదువు, ఈ సినిమాకి చెయ్యి, బాగా చదువు, ఇతని పేరు వస్తుంది గ్యారెంటీగా. ఎందుకంటే అతని యాక్షన్ చూశాను, అదిరింది. మీ డైరెక్షన్ లోనే ఉంది, మీరు పిండుకుంటున్నారు. మంచి డైరెక్టర్ అండి, టాలెంటెడ్. ఫన్నీ అంతా అబ్బాయే సార్, ఏంటంటే లేదు, నవ్వులు పండించిన అబ్బాయి. సార్ నైస్ అన్నమాట.
ఈ పిక్చర్ బాగా సక్సెస్ కావాలి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. బట్ ఈ సినిమా ఖచ్చితంగా డెఫినెట్లీ ఈ నా ఫస్ట్ మూవీ. బట్ ఒక అవ్వ కానుంచి తాత కానుంచి ప్రతి ఫ్యామిలీ వచ్చి చూసి ఆనందించి హ్యాపీగా ఉండాల్సిన ఇలాంటి సినిమా అంతులేని ప్రేమ ఎంతవరకైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కాదు, ఒక ఫ్యామిలీ మొత్తం రావాలి నా ఫస్ట్ సినిమాకి. చూసి ఫుల్ ఎంజాయ్ చేసి నవ్వుకుంటూ హ్యాపీ చేస్తూ వాళ్ళు పెట్టే ఒక 100 రూపీస్ టికెట్స్ కి ఫుల్ సాటిస్ఫాక్షన్ కావాలనే ఉద్దేశంతో నేను ఈ సినిమా చేయడం జరుగుతుంది. డెఫినెట్ గా జరుగుద్ది, సమస్య లేదు. డెఫినెట్ గా జరుగుద్ది. ఇది సక్సెస్ అయిద్దని నేను సక్సెస్ కావాలని 100% కోరుకుంటున్నాను. నాన్న బాగా చదువుకోండి. అట్లాగే దీన్ని కూడా హర్షవర్ధన్ మా డైరెక్టర్ థ్యాంక్ యూ చెప్పండి. అంతలోని ప్రేమ ఎంతవరకైనా మూవీకి అందరు వచ్చి బాగా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది. వెళ్ళిపోరు సంతోషంగా ఉండి బాగా హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. ఓకేనా? ఓకే, ఇంకా ఏమైనా చెప్తావా? ఎలా అవకాశం ఎలా వచ్చింది నీకు? బాగా వచ్చింది. ఓకే, బాగా చేసావా? చేసిన. డైరెక్షన్ ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. హీరోయిన్ ఉందా ఏమన్నా నీ పక్కన? ఉన్నాడు. ఉన్నాడు కాదు, ఉంది. అయ్యో, ఉంది ఉంది. ఉంది. బాగా చేసింది. బాగా చేసింది. చేసాము. తెలుగు ఆడేది చూడండి. తెలుగు వాడే చూడండి. అక్కడ కెమెరా. తెలుగు వాడే చూడండి. ఓకే, లాస్ట్ మాట్లాడండి. సో నా సినిమా ఇంతలా ముందుకు వచ్చినందుకు నాగరాజ్ అన్న, నా తమ్ముడు పవన్ చాలా నాకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పటికీ నాకు తోడుగా ఉండాలని, ఎన్ని సినిమాలు ఇట్లా చేసుకుంటూ ముందుకు వెళ్ళగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నాగరాజ్ అన్న. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు వచనాలు. అందరికీ నమస్కారం. చాలా కష్టపడి సినిమా చేసామండి మేము. అంతులేని ప్రేమ ఎంతవరకైనా తప్పకుండా చూడండి అందరూ. ఓకే.